తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. తొలి ఏకాదశి సందర్భంగా భీమవరం 3వ పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో శ్రీ వెంకట సాయిబాబా మందిరం, శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి మందిరం, నర్సగ్రారంలోని శ్రీ సువర్చల సమేత దాసాంజనేయ స్వామి ఆలయం, చినరంగనిపాలెంలోని శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. संपूर्ण दर्शन व्रत श्रियकांताय कल्याण वेंकटनिवासाय श्रीनिवासाय मंगल श्रीराज क्षेमस्थैर्यधैर्यविजयारोग्य ऐश्वर्यस्तु मनोवांछा फलसिद्धिरस्तु श्री पद्मावती समेत वेंकटेश्वर स्वामी देवता अनुग्रहकटाक्षसिद्धिरस्तु यजमानस्यः श्रीमान् गोत्रस्यः माधवी नामधेयस्यः पापोऽहं पापगमहं त्राहि मां नरकात् घोरदिव्यज्योति नमोस्तुते। श्री पद्मावती समेत वेंकटेश्वर स्वामी देवता साष्टांग सर्व अपराध नमस्कारं समर्पयामि। महालक्ष्मी नामधेयस्यः हरिकृष्ण नामधेयस्यः वेंकटसायरं पूजिता नामधेयस्यः तन्विका नाम धनंजय गोत्रस्यः श्रीनिवास वर्मा नामधेयस्यः धर्मपत्नी समेतस्यः वेंकटेश्वरी देवी नामधेयस्यः अस्माकं सर्वकुटुम्बानां क्षेमस्थैर्यधैर्यविजयारोग्य ऐश्वर्यस्तु मनोवांछा फलसिद्धिरस्तु शीघ्रमेव उन्नत आरोग्यप्राप्तिरस्तु। ओं देवी उपासमन्ति देवास्तान् उत्तरूपां भगवन्ति स्थानो मन्दिरेषु मूर्जन्धुभानादिर्वागस्मान् पूजयतु अयं मुहूर्तस्तु मुहूर्तोऽस्तु। అఖిల భారత కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ ఆల్ ఇండియా ఫెడరేషన్ ఏపీఎంఎస్ఆర్యు పిలుపు మేరకు జూలై 9వ తేదీన జరిగే అఖిల భారత సమ్మెలో పాల్గొంటున్నామని ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ కుమార్ తెలియజేశారు. ఈ సందర్భంగా భీమవరం యూటీఎఫ్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కేంద్ర కేబినెట్ లో ఆమోదించిన 29 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చడం జరిగిందని అన్నారు. ఈ పరిణామం మూలంగా కార్మికులకు, ఉద్యోగులకు ఎంతో చట్టపరంగా ఆసరాగా ఉన్న హక్కులను మార్పు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలియజేశారు. పోరాడి సాధించుకున్న ఆ 29 చట్టాలను పునరుద్దరించే వరకు పోరాటం కొనసాగిస్తామని అన్నారు. ఈ సందర్భంగా జూలై 9వ తేదీన అఖిల భారత సమ్మెలో సభ్యులందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి ఎస్ శ్రీనివాస్ మాట్లాడుతూ మందుల కంపెనీలు వారి మెడికల్ రిప్రజెంటేటివ్స్ పై సేల్స్ పరమైన ఒత్తిళ్లు చేయడం, ఉద్యోగాల నుండి తొలగించడం, డిజిటలైజేషన్ మూలంగా పని ఒత్తిళ్లు పెంచడం చేస్తున్నాయని తెలియజేశారు. ఈ పరిణామాలు కేంద్రంలో తీసుకువచ్చిన చట్టాలతో మార్పులే కారణమని తెలియజేశారు. భీమవరం శాఖ సభ్యులందరినీ ఈ సమ్మెలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర కమిటీ సభ్యులు కెఎం సూర్యచంద్రరాజు మాట్లాడుతూ సమ్మెలో డిమాండ్ అయిన మెడికల్ రిప్రజెంటేటివ్స్ ను హైలీ స్కిల్డ్ కేటగిరీ కార్మికులుగా గుర్తించి కనీస వేతనం 26,910 రూపాయలు డిక్లేర్ చేయాలని కోరారు. ఈ సమావేశంలో భీమవరం శాఖ అధ్యక్షులు పి రమేష్ బాబు, కార్యదర్శి ఎన్ రమేష్, కోశాధికారి జి నాగేంద్ర కుమార్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ నెల 9వ తారీఖున దేశంలోని ప్రధాన కార్మిక సంఘాలన్నీ దేశవ్యాప్త సమ్మెకు పిలిపించిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఇందులో మెడికల్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ ఆల్ ఇండియా ఫెడరేషన్ కూడా భాగస్వాములు కానుంది. ఆ ఫెడరేషన్ పిలుపు మేరకు రాష్ట్రంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ కింద ఉన్న 10,000 మంది కూడా రేపు 9వ తారీఖు సమ్మెలో పూర్తిగా పాల్గొనబోతున్నాం. దానికి ప్రధాన కారణం కనుక చూసినట్టయితే మొన్న కేంద్ర ప్రభుత్వం ఆమోదంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా పని గంటలు పెంచాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకుంది క్యాబినెట్లో. ఇవన్నీ కూడా కేంద్రం కార్మిక చట్టాలని పూర్తిగా నిర్వీర్యం చేస్తూ కొత్తగా లేబర్ కోడ్స్ తీసుకొస్తుంది. అందులో భాగంగానే కాంట్రాక్టింగ్ సిస్టము లేకపోతే అవుట్సోర్సింగ్ సిస్టమ్ కూడా మా రంగంలోకి కొత్తగా ప్రవేశపెట్టనున్నాయి మందుల కంపెనీలు. వీటి ప్రభావం వల్ల వీటన్నిటిని కూడా పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. దాంతోపాటు ఇవాళ కనుక దేశంలో చూసినట్టయితే సెంట్రల్లో బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మందుల మీద కూడా జీఎస్టీ పెద్ద ఎత్తున వేశారు. ఈ దేశంలో సామాన్య ప్రజల కంటే కూడా ఏదన్నా షుగర్ కానీ బీపీ కానీ క్యాన్సర్ వచ్చిన వాళ్ళే ఎక్కువ పన్నులు కడుతున్నారు.
క్యాన్సర్ మీద కూడా 5% జీఎస్టీ వసూలు చేస్తుంది. క్యాన్సర్ వచ్చిన పేషెంట్ ఆల్రెడీ సగం జబ్బుతో చనిపోతాడు, అతని మీద కూడా పన్నుల రూపంలో వసూలు చేయడం అనేది చాలా దారుణం. అందుకనే మేము ఈ సమ్మెలోనే ఒక ప్రధానమైన డిమాండ్ మందుల పరికరాల మీద జీఎస్టీ పూర్తిగా తీసివేయాలని చెప్పేసి కూడా అడుగుతున్నాము. అలానే లేబర్ కోడ్స్ మొత్తం కూడా వెనక్కి తీసుకోవాలి. వాటితో పాటు ఇవాళ ప్రభుత్వాలన్నీ కూడా పొద్దున లెగిస్తే మనం లేకపోతే చైనాతోనో లేదంటే పక్కనున్న అమెరికాతోనో లేదంటే యూకేతోనో పోటీ పడుతున్నాం. ఆ దేశాల్లో కనుక ప్రజల ఆరోగ్యం కోసం ఆ దేశాలు జీడిపిలో దాదాపు 13% నుంచి 15% వరకు కేటాయిస్తుంటే ఈ దేశంలో కనీసం 2% కూడా కేటాయించిపోవటం అనేది శోచనీయం. దీన్ని 5% పెంచాలని చెప్పేసి కూడా మేము చెప్తున్నాము. వీటితో పాటు మందుల కంపెనీలు ప్రతి సంవత్సరం కూడా మందుల రేట్లు 10% పెంచుకునే అవకాశం ఈ ప్రభుత్వాలు ఇచ్చినాయి. ఒక పక్క రైతులు ఏమన్నా సరే కనీస గిట్టుబాటు ధరలు కావాలని అనేక సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నారు. పండించిన రైతులకు మటుకు వాటికి గిట్టుబాటు ధర చేసుకునే అవకాశం లేదు. కానీ మందుల కంపెనీల మటుకు రేట్లు వాళ్ళే డిసైడ్ చేసుకుంటున్నారు. ఈ విధానం పోవాలి. మేమైతే కనుక సెంట్రల్ గవర్నమెంట్కి ట్రైపార్టీట్ కమిటీ ద్వారా ప్రపోజ్ పెట్టామో ఆ ప్రపోజల్ ద్వారా డిపిసిలో తీసుకొచ్చిన మందులన్నీ కూడా రేట్లు తగ్గించాలని చెప్పేసి కూడా మీ సమ్మె సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ భీమవరం శాఖ ఈ రోజున జరుపుకుంటున్న ఈ విలేకరుల సమావేశంలో మేము ప్రధానంగా మీ అందరికీ కూడా విన్నవించేది ఏంటంటే, ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి చట్టాల్లో మార్పుల గురించి వాటి గురించి ఒకసారి చూస్తే, ఇంతకుముందు పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక ఉద్యోగ సంఘాలు సాధించుకున్నటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో 44 చట్టాల్లోని 29 చట్టాలని పూర్తిగా మార్పు చేసి ఈ రోజున కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లు అని చెప్పి తీసుకురావడం అనేది జరిగింది. ఈ 4 లేబర్ కోడ్లలో చూస్తూ ఉంటుంటే పూర్తిగా ఈ 29 చట్టాలు ఏవైతే పోరాడి సాధించుకున్నామో వాటన్నిటినీ కూడా తొంగలో తొక్కినట్టుగానే మేము భావిస్తూ ఉన్నాం. దీని మూలంగా ఏంటంటే యాజమాన్యాలు అదేవిధంగా మిగతా ఏవైతే కార్పొరేట్ సంస్థలు ఉన్నాయో వాళ్ళన్నీ కూడా ఈరోజు అందులో పనిచేస్తున్నటువంటి మెడికల్ రిప్రజెంటేటివ్స్ అయినా లేదా ఉద్యోగస్తులనైనా తీవ్రమైన వాళ్ళు ఒత్తిడికి గురి చేయడం అనేది మేము చూస్తూ ఉన్నాం. మొత్తం మెడికల్ రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా ఐక్య కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు మేమందరం కూడా పాల్గొంటున్నాం. ఈ సమ్మెను మేము పూర్తిగా విజయవంతం చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. తొలి ఏకాదశి సందర్భంగా భీమవరం పట్టణం శ్రీరాంపురంలోని శ్రీచక్ర సహిత జగన్మాత కనకదుర్గ అమ్మవారిని భీమవరం 32 డెంటల్ హాస్పిటల్ డాక్టర్ సిరియాల గౌతమ్ దంపతుల సహకారంతో శాకంబరీదేవిగా అలంకరించారు. ఆలయ అర్చకులు బ్రహ్మజ్యోతిల సుబ్రహ్మణ్య శర్మ, బ్రహ్మజ్యోతిల సత్యప్రసాద్ శర్మలు అమ్మవారికి కుంకుమార్చనలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం సుమారు 35 రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో శాకంబరీదేవిగా అలంకరణ చేశారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधके शरण्ये देवी नारायण ఆయన అడగమయ్యా దాసోహం శ్రీరాంపురంలో వేంచేసుచున్న త్రిచక్ర సహిత శ్రీ జగన్మాత కనకదుర్గమ్మవారి యొక్క దేవాలయంలో ఈ రోజున తొలి ఏకాదశి అంటే ఈ రోజు నుంచి దక్షిణాయనం ప్రారంభమవుతుంది.
అందులో భాగంగా అమ్మవారిని ఈ తొలి ఏకాదశి మహాపర్వదినాన్ని పురస్కరించుకొని మరి మనకి శ్రీరాంపురం వాస్తవ్యులు సిరిజాల గౌతమ్ గారి దంపతుల యొక్క సహకారంతో అమ్మవారికి ఈ రోజున విశేషంగా శాకాంబరీ దేవిగా అలంకరించడం జరిగింది. అమ్మవారి ఈ దేశంలో ప్రజలందరూ కూడా ఎక్కడ కూడా మరి ఇబ్బందులు లేకుండా అమ్మవారికి అనుగ్రహంతో అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని చెప్పి కరువు కాటకాలు లేకుండా వర్షాభావాలన్నీ కూడా సమయానికి అనుకూలంగా వర్షాలు పడాలని తద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహంతో మరి భక్తులందరూ కూడా సంతోషంతో ఉండాలని చెప్పి సంకల్పంతో ఈ రోజున అమ్మవారికి వివిధ రకాల కూరగాయలతో వివిధ రకాల పండ్లతో అమ్మవారికి మరి వారి సహకారంతో ఎంతో దేదీప్యమానంగా శ్రీ జగన్మాత కనకదుర్గ అమ్మవారిని శాకాంబరీ దేవిగా అనేక రూపాలు అమ్మవారికి మనకు కనబడుతూ ఉంటారు. అందులో ఒక రూపం ఈ శాకాంబరీ దేవి. కాబట్టి ఈ రోజున వారి సహకారంతో ఇంత అద్భుతమైన కార్యక్రమానికి వారు సహకరించినందుకు, అలాగే భక్తులందరూ కూడా ఇవాళ అమ్మవారిని దర్శించి ఈ శాకాంబరీ దేవి స్వరూపంలో దర్శనమిస్తున్న శ్రీ జగన్మాత కనకదుర్గ అమ్మవారికి దర్శించి అమ్మవారికి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా మనవి చేస్తున్నాం. అంతేకాకుండా ఈ ఆలయ అభివృద్ధికి మా గౌతమ్ గారు వారి దంపతులు ఎన్నో రకాలుగా వారికి అవకాశం ఉన్నంత వరకు కూడా సహకారం చేస్తున్నారు. కాబట్టి వారి దంపతులకి వారి కుటుంబానికి అందరికీ కూడా భక్తులందరికీ కూడా శాకాంబరీ దేవి స్వరూపంలో దర్శనమిస్తున్న శ్రీ జగన్మాత కనకదుర్గ అమ్మవారికి అనుగ్రహం కలగాలని చెప్పి ఈ రకంగా వారికి ఆశీర్వచనం చేయడం జరిగింది. సర్వే జనా సుఖినో భవంతు. కాళ్ల మండలం ఎలన్పురం గ్రామంలో వేంచేసి ఉన్న గ్రామదేవత శ్రీ పర్లమ్మకు ఆషాఢ మాసం తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం సారె సమర్పించారు. గ్రామ సర్పంచ్ తానింకి నాగరాజు, ఝాన్సీ లక్ష్మి దంపతులు, రఘు, సౌజన్య దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారికి సుమారు 500 కేజీలతో తయారు చేయించిన పలు రకాల స్వీట్లు, పండ్లు, పసుపు, కుంకుమ, గాజులతో మేళ తాళాలు, మంగళ వాయిద్యాల నడుమ బాణసంచా కాల్పులతో మహిళలు సారె బిందెలు, కావిళ్లతో ఊరేగింపుగా గ్రామోత్సవం నిర్వహించి అమ్మవార్లకు సారె సమర్పించారు. భక్తి శ్రద్దల నడుమ నిర్వహించిన కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. నాది బొండాలంకమ్మ గ్రామ దేవత పర్లం తల్లి. ఇది సంబరానికి మా ఊళ్ళంతా కూడా ఈ సౌడు పానకాలు పోయాలని, ఈ స్వీట్లు పోయాలని ఆడవాళ్ళందరూ నన్ను రమ్మన్న సలివిడి గట్ట చేయాలని దుర్గమ్మ తల్లికి సారి పెడుతున్నామమ్మా. మీరంతా ఆరోగ్యాలతోటి అందరూ కూడా శుభ్రంగా ఉండాలని నేను మరీ కోరుకుంటూ, ఈ ఆడవాళ్ళంతా నాకు అండగా నన్ను కూడా ఒక సర్పంచ్ చేయించి ఇక్కడ ఆనందంతో ఈ రకంగా చేస్తారని నేను మరీ కోరుకుంటూ ఆనందపడుతున్నాను. చాలా ఆనందపడుతున్నాను. అంతా ఊరు అంతా శుభ సందర్భంతో ఉన్నాం. పేషెంట్ చేద్దామని అనుకున్నాను. మా ఊళ్ళంతా ఆడపిల్లలు అందరూ కలిసి చాలా కృషి చేసి నన్ను గెలిపించి నన్ను ఈ ఆనందానికి వాళ్ళ హద్దులు లేకుండా చేశారు వాళ్ళు. దాని గురించి ఇంతకుముందు చేస్తే మా సీను చేశాడు. నేను ఏడపాలంగా గుడికాడికి వచ్చాను. ఏంటమ్మా జనం ఏంటి అన్నాను. నేను ఆ సడన్ సాడి ఎడుతున్నాడు గొర్రెల సీన్ అన్నారు. అమ్మ వచ్చి సంవత్సరం నాకు కూడా నేను చేస్తానమ్మా అన్నాను. అంతే వీళ్ళంతా చాలా ఆనందంగా ఈ రకంగా గడిపి నన్ను ఈ ఆనందంలో ముంచేసి తేల్చి చాలా బాగా ఆనందంలో మామూలుగా ఆడవాళ్ళు కాదు ఇంతమంది అప్పుడు కూడా నేను ఎలక్షన్లో కూడా ఇలాగే వచ్చా. దొడ్డంతా ఆడవాళ్ళే, మగవాళ్ళతో ఆడవాళ్ళు ఎక్కువ. అలాగా ఇలా ఆనందం చేసి శుభశాంతం అందరూ ఆరోగ్యం ఆ పర్లమ్మ తల్లి, ఆ పేరండనమ్మ తల్లి, పెద్దిళ్ళమ్మ తల్లి, అరవేల మంగమ్మ తల్లి, మా ఊళ్ళమ్మ తల్లి, అందరూ దుర్గమ్మ తల్లి, మొత్తం మా ఊరంతా శుభ్రంగా కాపాడాలని నేను మరీ కోరుకుంటూ
భీమవరం మండలం బేతపూడి గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి టీడీపీ కార్యక్రమాన్ని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు పూర్తిగా దెబ్బతిన్నాయని, ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధి సంక్షేమం వైపు రాష్ట్రాన్ని తీసుకువెళుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్ష కార్యదర్శులు గణపతి, కోళ్ల సీతారాం, వీరమల్ల సూరిబాబు, రత్తయ్య, కలిదిండి రామచంద్రరాజు, బర్రె నెహ్రూ, నాగిడి ముత్యాలరావు, నాగిడి తాతాజీ, కౌరు పృథ్వీశంకర్, రేవు వెంకన్న, మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలంలో ఈ రాష్ట్ర ప్రజలకు పరిపాలన ఏ విధంగా వెళ్ళింది, సంక్షేమ పథకాలు ఏ విధంగా వస్తున్నాయి, అభివృద్ధి పథకాలు ప్రతి ఇంటికి ఏ రకంగా వస్తుందనేది ప్రతి ఇంటికి వెళ్లి ఒక యాప్ అనేది తయారు చేసి ఇప్పుడు వరకు వచ్చిన పథకాలు వాళ్ళకి రాని ఇబ్బంది ఏమంటే కనుక ఆ యాప్ లో నోట్ చేసే విధంగా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ లో 170 నియోజకవర్గాల్లో ప్రతి ఇంటింటికి వెళ్ళి కార్యక్రమం పెట్టారు. దానిలో భాగంగా భీమవరం నియోజకవర్గంలో భీమవరం మండలంలో ఈ కార్యక్రమం చేస్తాము. ఈ కార్యక్రమాన్ని మరి మీరు ఒకసారి ఆలోచించిన ప్రజలందరూ కూడా మరి నారా చంద్రబాబు ముఖ్యమంత్రి వెంటనే 4,000 రూపాయల పెన్షన్ తీసుకెళ్లడం కానీ, ఆ 4,000 రూపాయల పెన్షన్ కూడా ఆయన ప్రభుత్వం ఏర్పాటుకు ముందర 2 నెలల నుంచి అంటే వరుసగా 3 నెలల పెన్షన్ ఇవ్వడం కానీ, అలాగే 2014 నుంచి 19 వరకు అన్నా క్యాంటీన్ ఈ రాష్ట్రంలో ఆ రోజులో మరి అందరూ కూడా పనిచేసి కార్మికులందరూ కూడా 5 రూపాయలకి అన్నం పెట్టాలని చెప్పేసి ఒక అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేస్తే అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రద్దు చేయడం జరిగింది. దాన్ని మన ప్రభుత్వం వచ్చిందంటే ఎన్డీఏ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఆ కార్యక్రమం చేశారు. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సామాన్య ప్రజలు 2 సెంట్లు 3 సెంట్లు ఈ భూమి ఉన్న వాళ్ళందరూ కూడా మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ల్యాండ్ టైటిలింగ్ అంత ముందర జగన్మోహన్ రెడ్డి పెట్టిన యాక్ట్ని రద్దు చేసి ఈ ప్రజల యొక్క ఇబ్బందుల్ని ఆ అనుమానాల్ని తొలగించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో గతంలో జగన్మోహన్ రెడ్డి ఉండగా 5 సంవత్సరాలు కూడా రవాణా రంగాన్ని కుదేలు చేసేసి ఎక్కడా కూడా ఒక్క రోడ్డు కూడా నిర్మాణం చేయకోకుండా రవాణా అంటే నిత్యావసర వస్తువులు పెరిగిపోతాయి. రవాణా రంగంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. అటువంటి పరిస్థితిలో ప్రభుత్వం ఏర్పడించిన రాష్ట్రంలో మొత్తం అన్ని రోడ్లు కూడా గోతులు పూడ్చే కార్యక్రమం చేశాం. అలాగే మరి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో కూడా ఈ రాష్ట్రంలో అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు ఏర్పాటు చేసి ప్రతి ఎన్ఆర్జీఎస్ నిధులతోటి అన్ని రోడ్లు కూడా వేయడం జరిగింది. అలాగే మరి ఉచిత గ్యాస్ బండ్లు సంవత్సరం 3 గ్యాస్ బండ్లు అనేది ఏంటంటే బాబు భవిష్యత్తు గ్యారంటీ, బాబు స్మృతి అనేది ఒక కార్యక్రమం పెట్టాం. దానిలో భాగంగా ప్రతి కార్యక్రమం కూడా 900 కోట్ల రూపాయల రైతులు బకా పెట్టి వెళ్ళిపోయిన జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు వచ్చిన 900 కోట్లు తీర్చడం కాకుండా మనం ఇప్పుడు ధాన్యంతో 21 రోజుల్లోనే ఆ రైతు ఖాతాలో డబ్బులు పడే విధంగా మనం కార్యక్రమం తీసుకొచ్చాం. అది చాలా సక్సెస్ఫుల్గా నడుస్తుంది. అలాగే డ్రైనేజీ కానీ అదే సాగునీటి కాలువలు కానీ గత 5 సంవత్సరాలు కూడిపోయి ఉంటే ఈ సంవత్సరం చాలా మటుకి క్లీన్ చేయడం జరిగింది. అన్ని కార్యక్రమాలు కూడా మరి తల్లికి వందనం అంటే ఈ భారతదేశ చరిత్రలోనే ఒకే రోజు తల్లుల ఖాతాలో 8,000 కోట్ల రూపాయలు వేసిన ఘనత ఒక నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. అటువంటి కార్యక్రమం చేసిన గొప్ప ఘనత చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళి రాబోయే రోజుల్లో మరి ఎన్ని రెట్టిఫై చేసే విధంగా ప్రజలు ఉన్నత స్థానానికి వెళ్లే విధంగా ఈ కార్యక్రమం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంటూ డిఎస్సీ నిరుద్యోగులు కూడా 16,000 ఉద్యోగాలు మనం తీసి కనుక్కోవడం మందే అన్ని కార్యక్రమాలు కూడా చాలా పారదర్శకంగా చేస్తున్నాం. రాబోయే రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు మన సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా అమ్మవార్ల జాతర మహోత్సవాలు నిర్వహించడం మంచి విషయమని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం 36వ వార్డులో శ్రీ మహిమాన్విత మావుళ్లమ్మ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ మావుళ్లమ్మ దుర్గమ్మ అమ్మవార్ల 12వ జాతర మహోత్సవాన్ని ఆదివారం ఎమ్మెల్యే అంజుబాబు ప్రారంభించారు. ఆలయ అర్చకులు మధు శర్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవార్ల జాతరలు గ్రామ శాంతిని కోరుకుంటాయని 12 ఏళ్లుగా అమ్మవారి జాతర మహోత్సవాలను సంప్రదాయబద్దంగా నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్యే అంజుబాబు తెలియజేశారు. అనంతరం అమ్మవారికి హారతులిచ్చి దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఒబిసిటీ రామకృష్ణ, కార్మూరు సత్యనారాయణమూర్తి, గొర్ల గోపి, ఆలయ కమిటీ సభ్యులు నూకెళ్ల గణేష్, దుర్గారావు, కుమార్, దుర్గా ప్రసాద్, ప్రకాష్, పండు, పౌలు, వాల్తేన్, యేసు, కిరణ్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. అంతే
శ్రీ 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 మా ఊళ్ళమ్మ దుర్గమ్మ వారిలో జాతర మహోత్సవాలు దుర్గాపురం 38వ వార్డులో గత 11 సంవత్సరాలుగా చేస్తామండి. ఇది 12వ సంవత్సరం అండి. ప్రతి సంవత్సరం చేస్తామండి. ఈ సంవత్సరం ఎమ్మెల్యే గారిని ఆహ్వానించడం జరిగింది. ఆయన మా కోరిక మన్నించి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని ఈ జాతర కార్యక్రమాన్ని ప్రారంభించారండి. మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే 11వ తారీఖు శుక్రవారం అఖండ అన్న సమారోహం ఉందండి. భక్తులు 50 మంది కూడా వచ్చి ఈ తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. దుర్గమ్మ వారి 38వ వార్డులో 2వ జాతర మహోత్సవం జరగడం కావున ఈరోజు మన భీమవరం శాసనసభ్యులు అంజిబాబు గారు, మరి వార్డులో ఉన్న నాయకులు, మరి వార్డులో ఉన్న ప్రజలు, అమ్మవారి భక్తులు అందరూ కూడా ఈరోజు అమ్మవారి జాతరకి అందరూ రావడం జరిగింది. మరి అమ్మ దయ ఉంటే అన్నీ కలిగినట్టని మా 38వ వార్డు ప్రజలందరికీ కూడా అమ్మవారి దయ ఉండాలని, అమ్మ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ అమ్మవార్లకు ఆషాఢ మాసం సారి సమర్పించడం వల్ల కుటుంబాలు సుభిక్షంగా ఉంటున్నాయని పలువురు మహిళలు అన్నారు. ఆకివీడు, అజ్మూరు, గరువు, జానకీనగర్ లో వేంచేసి ఉన్న శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయంలో ఆషాఢం సందర్భంగా భక్తులు సారి సమర్పించారు. అమ్మవారికి పసుపు, కుంకుమ, గాజులు, స్వీట్లు, డప్పు వాయిద్యాలతో ఊరేగింపుగా తీసుకువచ్చి సమర్పించారు. ఈ కార్యక్రమంలో జానకీనగర్ ఆడపడుచులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆకివీడు జానకీనగర్ లో వెలిసి ఉన్న విజయదుర్గా భవాని అమ్మవారు మేము మా గ్రామంలో ఈ 2 సంవత్సరాల నుండి ఆషాఢం సారి సమర్పించుకుంటున్నాం. ఇలా సమర్పించుకోవడం వల్ల వీధిలో వాళ్ళందరూ సుఖ సంతోషాలతో సౌభాగ్యంతో వెళ్ళాలని అమ్మవారు మమ్మల్ని చల్లగా చూడాలని 2011 తేదీన శ్రీ విజయదుర్గా భవాని అమ్మవారి ఆలయం నిర్మాణం జరిగింది. అంతకు ముందు మా ఊరి పరిస్థితి చాలా భయానకంగా ఉండేది. ఈ ఆలయ నిర్మాణం జరిగిన కాడి నుంచి మా ఊరి ప్రజలు, మా ఊరు సుభిక్షంగా క్షేమంగా ఉన్నాం. కాబట్టి ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి అమ్మవారికి ఆషాఢం సారని కార్యక్రమాన్ని జరిపిస్తున్నాం. అందువల్ల కూడా మేము ఎంతో ఆనందంగా ఉన్నాం. పిల్ల పాపలతో చల్లగా ఉన్నాం. దశమి సందర్భంగా భీమవరం గరగపర్రు రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ సువర్చల వీర సంజీవ ఆంజనేయ స్వామివారి ఆలయం నందు మహిళా బృందాలచే హనుమాన్ చాలీసా పారాయణం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంసీ మాజీ చైర్మన్ ఇందుకూరి రామలింగరాజు మాట్లాడుతూ మనకు ధైర్యాన్ని, శక్తిని, ఆరోగ్యాన్ని ప్రసాదించే ఆంజనేయుని ఆరాధించడం, హనుమాన్ చాలీసా పారాయణం చేయడం ద్వారా సకల బాధలు, సర్వ రోగాలు హరిస్తాయని, అటువంటి కార్యక్రమాన్ని ప్రతి శనివారం ఉదయం ఆలయంలో ఏర్పాటు చేయడం శుభదాయకమని అన్నారు. ఆధ్యాత్మికవేత్త పిన్మెస రామ్మోహన వర్మ ఆధ్వర్యంలో అమ్మ సేవ మహిళా బృందంచే హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించి ప్రసాదాలు పంపిణీ చేశామని ఆలయ వ్యవస్థాపకులు మంతిన ఆంజనేయరాజు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గాదిరాజు శ్రీనివాసరాజు, దాట్ల కృష్ణరాజు, అల్లు శ్రీనివాస్, జవ్వాది పద్మశ్రీలు పాల్గొనగా ఆలయ అర్చకులు కొత్తపల్లి కృష్ణశర్మ పూజాధికారులు నిర్వహించారు. తొలి ఏకాదశి సందర్భంగా భీమవరం త్యాగరాజు భవనంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి శాకాంబరీదేవి అలంకరణ చేశారు. ఆర్యవైశ్య వర్తక సంఘ భవనం, ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో అమ్మవారికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా అమ్మవారికి అభిషేకాలు, కుంకుమ పూజలు నిర్వహించారు. అనంతరం వివిధ రకాల కూరగాయలు, పండ్లు, ఆకుకూరలతో పూజ చేసి ప్రత్యేక అలంకరణ చేశారు. ఆర్యవైశ్య వర్తక సంఘం కార్యదర్శి తటవర్తి బద్రీనారాయణ, యువజన సంఘం అధ్యక్షులు మండా విజయ్ భాస్కర్ మాట్లాడుతూ సనాతన ధర్మంలో తొలి ఏకాదశికి
ఎంతో ప్రాముఖ్యత ఉందని, తొలి ఏకాదశి నుంచే విష్ణువు యోగ నిద్రలోకి జారుకుంటారని, నేటి నుండే హిందువుల పండుగలు మొదలవుతాయని పురాణాలు చెబుతున్నాయని అన్నారు. భక్తులు నియమనిష్టలతో ఉపవాసం పాటిస్తూ విష్ణువును ఆరాధిస్తే గత జన్మల పాపాలు, కష్ట నష్టాలు తొలగిపోయి కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసమని అన్నారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో వర్తక సంఘం అధ్యక్షులు వబిలిశెట్టి వెంకటేశ్వరరావు, కోశాధికారి కురిశెట్టి సత్యనారాయణమూర్తి, మడిపల్లి చంద్రశేఖర సుబ్రహ్మణ్య స్వామి, యువజన సంఘం కార్యదర్శి పూసరపు సుబ్బారావు, తటవర్తి చరణ్ తేజ, కోశాధికారి కేశవరపు రాజశేఖర్, మందిర చైర్మన్ వబిలిశెట్టి ప్రసాదరావు సభ్యులు పాల్గొన్నారు. జై వాసవి, జై జై వాసవి. ఈరోజు ఆదివారం నాడు మన ఆదివాసి ఎడవైపు శ్రీ మాతా వాసవి కనికాపరి స్వామివారిని ఆర్వై సప్త సంఘంలో శాకాంబరి అలంకారంలో చేసామండి. ఈ కార్యక్రమం అంతా మా ఆర్వై సప్త సంఘ భవనం, ఆర్వై యువన సంఘం వారు కమిటీ వారు కలిపి చేశారు. భక్తులందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకుని వెళ్తున్నారు. భీమవరం బీసీఎన్ ప్రేక్షకులతో ప్రజలు కూడా వచ్చి అమ్మవారు దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు తీసుకోవాల్సింది కోరుచున్నాం. ఆర్యవైశ్య వర్తక సంఘ భవనము, ఆర్యవైశ్య యువజన సంఘము ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరికి ఆషాఢ మాసం సందర్భంగా తొలి ఏకాదశి శాకాంబరి అలంకరణ జరుగుతున్నది. భక్తులందరూ కూడా వచ్చి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తొలి ఏకాదశి సందర్భంగా భక్తులతో పోటెత్తిన ఆలయాలు. తుమ్మలపల్లి మంగరాజు విశ్రాంతి భవనం ట్రస్ట్ ఆధ్వర్యంలో హనుమత్ కాళీ వరప్రసాద్ బాబా ఆశ్రమంలో ఎమ్మెల్యే అంజిబాబు చేతుల మీదుగా విద్యార్థులకు మెరిట్ స్కాలర్షిప్లు పంపిణీ. తొలి ఏకాదశి సందర్భంగా శాకాంబరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవార్లు. కూటమి ప్రభుత్వంలోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యం. వీరవసరంలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు సీతారామలక్ష్మి. ఈ వార్త ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.